రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ రాక్షసత్వం చూపిస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలకు ఇంతవరకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు. ప్రజలను నమ్మి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్న ఆయన చట్టసభల్లో ప్రజల సమస్యలను లేవనెత్తే వాళ్ళకే ఓటేయాలన్నారు. పార్లమెంటు ఆట మోదీ రాహుల్ మధ్యేనని, ఇందులో కేసీఆర్ పాత్రేమీ ఉండదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు, నాకు ఆప్తుడు, మిత్రుడు, ఎన్నికల ప్రచారం రాత్రి లేట్ నైట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మమ్మల్ని అభ్యర్థులుగా. పొద్దున్నే జూబ్లీ హిల్స్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని మిత్రుల దగ్గరకు వచ్చి, నిన్న బోసరాజు గారు చెప్తుండే ఢిల్లీలో, మొదట శ్రీశైలం గౌడ్ గారి పేరే మేమందరం కూడా ప్రతిపాదించడం. ఈ ప్రాంతంలో బలమైన నాయకుడు, 7 నియోజకవర్గాలలో తన ప్రభావాన్ని చూపించగలిగిన వాడు, ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒత్తిడులు వచ్చినా లొంగకుండా నిలబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానం కోసం కొట్లాడేవాడు, పెట్టండి అని మేము చెప్పడం జరిగింది. అయితే వారితో పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి సెక్రటరీ, జనరల్ సెక్రటరీ గారు మాట్లాడినప్పుడు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే మాకంటే ఈ ప్రాంతంలో మంచి అభ్యర్థి అయితే మేమందరం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సహకరిస్తాం, వారి మనసు నిండుగా మల్కాజ్గిరి పార్లమెంటులో పోటీలో ఉండడానికి నన్ను ఆహ్వానించిందని నాకు అనిపించిన తర్వాత వారు ఆమోదిస్తే ఈ సందర్భంలో పార్టీ కార్యకర్తలకు నాయకులుగా మేము అండగా నిలబడాల్సిన సందర్భం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.